అనుకున్నారు తెలుసా? చార్లీని చంపిన వాడు బ్రతకూడదు, ఆ బాధతో పొట్టన పెట్టుకున్నాడే 31 సంవత్సరాల యవనస్తుని. అరే చిన్న బిడ్డ, తండ్రి ముఖం ఎలా ఉంటుందో తెలియదు ఈ బిడ్డకి. ఆ చిన్న బిడ్డలు ఇద్దరు ఉన్నప్పుడు ఆ తండ్రిని ప్రపంచం అంతా గగ్గోలు పెట్టి ఏడ్చింది. గత శనివారం మెమోరియల్ సర్వీస్ జరిగింది. ఆ మెమోరియల్ సర్వీస్లో చార్లీ గారి భార్య నిలవబడి ఏమందో తెలుసా? నా భర్తను చంపిన ఆ యవనస్తుని మనస్ఫూర్తిగా నేను క్షమిస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద నా యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి నా ప్రభు అన్నారు. కీడుకు ప్రతి కీడు చేయకు, దోషణకు ప్రతి దోషణ చేయకు. మీరు నిలవబడి ప్రార్థించున్నప్పుడల్లా మీ శత్రువుల కొరకు ప్రార్థించండి. మా ప్రభు మాకు నేర్పిన దానిని బట్టి నా భర్తను చంపిన యవనస్తుని మనస్ఫూర్తిగా నేను క్షమిస్తూ ఉన్నాను. ప్రపంచంలో ఎవరైనా ఈ మాట అనగలరంటే క్రైస్తవ జాతి ఒక్కటే ఈ మాట అనగలదు. క్షమాపణ అనే మాట, ప్రేమ అనే మాట ప్రపంచంలో క్రైస్తవ జాతి నోట నుంచి తప్ప మరి ఏ జాతిలో నుంచి ఈ మాట రాదు. అమ్మా, కొన్నిసార్లు నీ భర్తే నీకు ముళ్ళ చెట్టు వంటి వాడు అవుతాడు, మీ అత్తే నీకు ఒక ముళ్ళ చెట్టు అవుతుంది, నీ కోడలే నీకు ఒక ముళ్ళ చెట్టు అవుతుంది. చివరికి నువ్వు వెళ్తున్న సంఘంలో కూడా కొంతమంది విశ్వాసులు నీకు ముళ్ళ చెట్ల లాంటి వ్యక్తులు ఉంటారు. కొంతమంది దైవ సేవకులే నీకు ముళ్ళ చెట్లు అవుతారు. నీవు అనుకుంటావు, దేవా నేను సంఘంలో ఇంత మంచిగా బ్రతికితే ఏంటయ్యా ఈ ప్రజలు ముళ్ళులాగా పొడుచుకు తింటున్నారు. నీకు తెలుసా? నీవే కాదు, భక్తిగా బ్రతికే ప్రతి క్రైస్తవుడు ముళ్ళ చెట్ల మధ్యలో బ్రతుకుతున్నాడు. ముళ్ళు నైజం ఏంటంటే గుచ్చటం దాని నైజం. మరి పువ్వు నైజం ఏంటి? గుచ్చిన ముళ్ళుకి సువాసన ఇస్తుంది, గుచ్చిన వాడికి పరిమళ వాసన ఇస్తుంది. నీ అత్తే నిన్ను గొచ్చొచ్చు, నీ భర్తే నిన్ను గొచ్చొచ్చు, నీ భార్య నిన్ను గొచ్చొచ్చు, నీ కన్న తల్లిదండ్రులే నిన్ను గొచ్చొచ్చు, కడుపున పుట్టిన పిల్లలే నిన్ను గొచ్చొచ్చు. నీ ద్వారా మేలు పొందుకొని నీకు గోతులు తవ్వటానికి ఆ వ్యక్తి బయలుదేరి నీ స్నేహితుడే నిన్ను గుచ్చేవాడిగా ఉండి ఉండొచ్చు. గొచ్చటం వాడి నైజం, గుచ్చిన వాడికి పరిమళ వాసన వెదజల్లటం ఒక క్రైస్తవుడి నైజమై ఉండును గాక.